అభిరుచి మీ అభిరుచి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూసేద్దాం. హాయ్ అండి. హాయ్. ఓ థ్యాంక్ యూ. ఓ నా ప్రోగ్రామ్ కి నాకే వెల్కమ్ చెప్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా హార్టీ వెల్కమ్ అభిరుచికి. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఫ్లవర్స్ తీసుకొచ్చినందుకు నా కోసం. మీ పేరేంటండి? రజిత గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? శంకర్పల్లి. ఓకే, మీ పేరండి? రేణుక. మీరు ఎక్కడి నుంచి? లింగంపల్లి. మీది లింగంపల్లి, మీది శంకర్పల్లి. ఇద్దరికి రిలేషన్ ఏమన్నా ఉందా అండి? మా ఆడపడుచు. మీ ఆడపడుచు, తమ్ముడి భార్య. వెరీ గుడ్. సో అయితే మరి ఇద్దరు కూడా మంచి వంటలు చేయడానికి రెడీ అయిపోయారా? రెడీ. సో ఏం ప్రిపేర్ అయ్యారండి మీరు? మష్రూమ్ పికిల్ అంటే నిల్వ ఉంచుకునే పచ్చడా? వావ్. 1 వీక్ నిల్వ ఉంటుంది. 1 వీక్ నిల్వ ఉంటుందా? మష్రూమ్ తో రకరకాల వంటలు చూసాం కానీ పచ్చడి చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్. సో మరి మీరు రజిత గారు? క్యాబేజ్ కోఫ్తా కర్రీ. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? వదిన చేస్తారా? ఓకే, మష్రూమ్ పికిల్ చేసేస్తారా? ఓకే అండి, మరి మష్రూమ్ పికిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ పికిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, నిమ్మరసం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే, మరి మష్రూమ్ పికిల్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? రేణుక గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ దీనికి ఏంటి, మన మష్రూమ్స్ ఏమైనా వేయించుకోవటం అట్లా? కొంచెం 1/2 స్పూన్ ఆయిల్ వేసి మష్రూమ్స్ అంటే కొంచెం ఆ తడి పోయే వరకు. ఓకే, ఈ మష్రూమ్ పికిల్ ఆలోచన మీకే వచ్చిందా అండి? ఎక్కడైనా చూసారా? మాకే వచ్చిందండి. మీకే వచ్చిందా? సో యూజువల్ గా మష్రూమ్ అంటే జనరల్ గా కర్రీస్ లేకపోతే స్నాక్ ఇలాగే చేస్తూ ఉంటారు కదా. మష్రూమ్ పికిల్ బాగుందా? టేస్ట్ పచ్చడి చాలా బాగుందండి. చేస్తామండి, మేము చేస్తాము. మీరు చేస్తూ ఉంటారా? అసలు మష్రూమ్ తో పికిల్ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది చెప్పరా? ఏ సీజన్ లో పికిల్ చేస్తాం కదా, ఏ సీజన్ లో రానప్పుడు మామిడి సీజన్ లో మామిడి, మామూలుగా ఇవి అయితే ఎప్పటికీ ఉంటారు కదా మష్రూమ్స్, మామూలుగా చేసేసుకుంటాం అట్లా. సో ఇలాగే ఏమైనా మిక్స్ చేసుకోవచ్చా మనం పొళ్ళు అవి? అన్ని ఇందులో ఇవి కొంచెం దీంట్లో వేయించిన తర్వాత అన్ని బౌల్లో వేసి ఓకే పౌడర్ మిక్స్ చేయాలి. కానీ మష్రూమ్ లో చాలా వాటర్ ఉంటుంది కదా మరి? అవునండి, వాటర్ పోయే వరకు వేయించేసుకోవాలా. ఓకే, అంటే ఎలా మనకి అది గట్టి పడిపోతుంది? తెలిసిపోతుందండి, వాటర్ అంతా తెలిసేసినట్టు. ఓకే ఓకే, అయిపోయిందండి. అయిపోయిందా? మష్రూమ్ ఇష్టమేనా మీ ఇంట్లో అందరికి? ఇష్టం అండి. పికిల్ ఇష్టం అండి. పికిల్ ఇష్టమా? కూరలు ఇష్టం లేదా? ఇష్టం ఉండదు. బేసిక్ అదే పచ్చళ్ళు అంటే ఏవైనా కూడా అందరికి నచ్చుతాయి, హ్యాపీగా తినేస్తారు. ఇది తాలింపు సో ఇది ఎలా పచ్చడి చేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలా లేకపోతే బయట అయినా ఉంటుందా? ఉంటుందండి, 1 వీక్ వరకు బయట అయినా కూడా ఉంటుంది. సో ఉప్పు కారం కలిపింది, కారం పొడి. బాగుంది ఐడియా ఇది. మష్రూమ్ పికిల్. పసుపు, ఓకే, జీరా మెంతి పౌడర్, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ఇంగువ, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవన్నీ పోపులో కాదా వేయాలి? కాదు, అన్ని పచ్చివే మిక్స్ చేసుకొని తాలింపు చేసుకొని. ఓకే ఓకే, దీంట్లో ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేద్దాం. ఓకే ఓకే, సో అదంతా మళ్ళీ మిక్స్చర్ దీంట్లో వేసుకోవాలండి? అందులో వేద్దు, ఆ తాలింపు ఇందులో వేసి కలిపేస్తే. ఓ అంతే అంతే. ఇది ఎంతసేపు మనం ఊరనివ్వాలి జనరల్ గా పచ్చడి తినాలి అంటే? పచ్చడి నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుంది, ఊరుతుంది కదా. ఒక 1 డే అంతా 1 డే అయితే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఓ నైస్. మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే ఇంట్లో అయినా? ఇంట్లోనే, హౌస్ వైఫేనా? వేకిందా? ఆవాలు పోపు దినుసులు వేసి వేగనించాలి. అల్లం వెల్లుల్లి రెబ్బలు,
అల్లము ప్లస్ ఓన్లీ వెల్లుల్లి. వెల్లుల్లి అదేంటి ఇంగువ. సో కొంచెం దాంట్లో వేసి జీలకర్ర మెంతి పొడి, ఎండుమిర్చి. ఓకే. సో జీలకర్ర మెంతుల పొడి కూడా కొంచెం దాంట్లో కలుపుకున్నాం. తాలింపులో కొద్దిగా కరివేపాకు రెబ్బలు, ఇందులో నిమ్మరసం. సో కొంచెం పులుపు ఉండాలి కదా, నిమ్మరసం పిండుకోవాలా. ఈ పోపు కూడా మంచి స్మెల్ వస్తుంది. అంటే జీలకర్ర మెంతుల పొడి, ఇంగువ అన్ని వేసాం కదా, ఇంగువ స్మెల్ వస్తుంది. మీకు తెలుసా అండి మష్రూమ్ పచ్చడి? తెలుసండి. అంటే ఈవిడ ద్వారా తెలిసిందా మీకు? జనరల్ గా వదిన చేసేటప్పుడు అప్పుడే చూసారా? ఓకే. సింపుల్ మెథడ్. ఆ పచ్చళ్ళు అన్ని కూడా ఏవైనా కూడా మనకి అంతే కదా, హ్యాపీగా. కాకపోతే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. కాకపోతే ఈ మష్రూమ్ తో అనేది చాలా వెరైటీగా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం నేను మష్రూమ్ పచ్చడి ఈరోజు టేస్ట్ చూడబోతున్నాను. ఫస్ట్ టేస్ట్ చెప్పండి. తప్పకుండా. బేసిక్ గా నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం. మష్రూమ్ పికిల్ రెడీ. సూపర్. ఓకే, మరి వెరైటీ పికిల్ మష్రూమ్ పికిల్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ పికిల్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మష్రూమ్స్ వేసి వేయించాలి. ఒక బౌల్ లో వేయించిన మష్రూమ్స్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, జీలకర్ర మెంతుల పొడి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మష్రూమ్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మష్రూమ్ పికిల్ రెడీ. ఓకే, మరి మష్రూమ్ పికిల్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, చాలా వెరైటీగా మష్రూమ్ తో అది కూడా మళ్ళీ నిరపచ్చల్లాగా. బాగుంది. టేస్ట్ చూడండి మీరు కూడా. బాగుంది, డిఫరెంట్ గా. కొంచెం ఫ్రెష్ గా ఉంది కాబట్టి కొంచెం లైట్ ఘాట్ అనిపిస్తుంది. కొంచెం ఊరితే బాగుంటుంది. అయితే అంటే మామూలుగా మనము ఇప్పుడు మామిడికాయ ఏదో అయితే ఆ పులుపు ఉంటది కాబట్టి మనకు ఆ ముక్క అది తెలుస్తుంది. ఇందులో ఏంటంటే మష్రూమ్ మొత్తం కలిసిపోయింది. అంటే మనం మష్రూమ్ వేసుకున్నామని మనకి తెలుస్తుంది, కానీ అంటే ఆ మష్రూమ్ టేస్ట్ కొంచెం వేయించిన తర్వాత సైజ్ కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే సైజ్ మనం కొంచెం పెద్ద సైజ్ మష్రూమ్ తీసుకొని 2 ముక్కలుగానే కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. బాగుందండి. కానీ ఐడియా బాగుంది. సో ఫైనల్ గా మష్రూమ్ ఫ్లేవర్ అనేది లైట్ గా మొత్తం ఆ మష్రూమ్ నవిలిన తర్వాత మనకి అది ఇది తెలుస్తుంది. కానీ బాగుంది. పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు వెరైటీగా కొద్దిగా ఇలా ట్రై చేసుకోవచ్చు. సో మరి చూసారు కదా మష్రూమ్ పికిల్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బియ్యం పిండి, పెరుగు 2 కలిపి ముఖం మీద కనుక బాగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో కనుక స్క్రబ్ చేసుకున్నట్లయితే ఇది మంచి స్క్రబ్బర్గా ఉపయోగపడే అక్కడ ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంతా కూడా శుభ్రంగా పోతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా అందరు చెప్తూ ఉంటారు, బ్రేక్ఫాస్ట్ అస్సలు మిస్ చేయకూడదు. ఎందుకంటే చాలా అవర్స్ వరకు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ చేయకుండా తీసుకుంటే రోజంతా కూడా ఆరోగ్యంగా ఉంటాము, ఉల్లాసంగా ఉంటాము, కాస్త ఎనర్జెటిక్గా కూడా ఉంటాము. మరి ఈ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ని కనుక ఒక భాగంగా చేసుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ మెదడుకి అలాగే కండరాలకి శక్తిని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. సో రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా గంధం పొడి, పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు మార్చి రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖ వర్చస్సు బాగా పెరుగుతుంది. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. వేసవిలో ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివి బాగా వడిలిపోతూ ఉంటాయి, తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నీళ్ళలో నిమ్మరసం పిండుకుని దీని కనుక కూరగాయల మీద, ఆకుకూరల మీద, ఫ్రూట్స్ మీద చల్లుతూ ఉన్నట్లయితే అవి వడిలిపోకుండా తాజాగా ఉంటాయి.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసి మీరు కూడా నోట్ చేసుకోండి. గుమగుమల్లో సోయా సేమియా బిర్యానీ, మీల్ మేకర్, సేమియా, సోయా పాలు, మసాలా దినుసులు ముఖ్యంగా కావాల్సినవి. మీ చేతి వంటలో పీనట్ చాట్, వేరుశనగ పరుకులు, టొమాటో, జీలకర్ర పొడి, నిమ్మరసం సిద్ధం చేసుకోవాలి. చాక్లెట్ డ్రై ఫ్రూట్ కుకీస్, చాక్లెట్, జీడిపప్పు, ఖర్జూరం, వెన్న సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో చిలకడ దుంప జామూన్స్, చిలకడ దుంపలు, పాల పొడి, మైదా, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.